హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు హరిప్రియ. చింతపండుని మనం ఎక్కువగా సాంబార్లోకి, పులిహోర, పులుసులు, ఇంకా ఆకుకూర పప్పుల్లోకి వాడుతూ ఉంటాము. ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడినప్పుడు చింతపండు వాడొద్దంటారు కదా. మరి పులుపు కోసం ఏ ఏ పదార్థాలు వాడచ్చో ఈరోజు వీడియోలో నేను మీకు చెప్తాను. మొదటి పదార్థం నిమ్మకాయ. దీంతో ఏం చేసుకోవచ్చు అంటే చారు చేసుకోవచ్చు, సాంబార్, నిమ్మకాయ పులిహోర అందరికీ తెలిసిందే, నిమ్మకాయ పచ్చడి, ఆకుకూర పప్పుల్లో కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఉసిరికాయతో ఏం చేసుకోవచ్చో చెప్తాను. సాంబారు, పచ్చడి, జ్యూస్, పులిహోర, ఇంకా పప్పుల్లో కూడా వేసుకోవచ్చు. అంటే చింతపండు బదులుగా మనం ఈ రెండు ఐటమ్స్ సేమ్ వాటిలాగే వాడచ్చు. నెక్స్ట్ పదార్థం ఏంటంటే ఆమ్చూర్ పౌడర్. అంటే మామిడికాయని ఎండబెట్టి దాన్ని పౌడర్ చేస్తారు. ఇవి ఎక్కువగా మనము ఆకుకూర పప్పుల్లోకి వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇదేంటి అనుకుంటున్నారా? ఇది గోంగూర కాయ. అవునండి, గోంగూర చెట్టుకి పువ్వులు వచ్చిన తర్వాత ఇలా కాయలు అవుతాయి. ఇవే విత్తనాలు అవుతాయి. ఈ కాయలు మనము ఆ పప్పులోకి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. పులుపు కూడా చాలా ఉంటుంది. మీరు చేసే పప్పుకి ఒక్క కాయ వేస్తే సరిపోతుంది. లాస్ట్ పదార్థం స్టార్ ఫ్రూట్. ఇది కచ్చగా ఉన్నప్పుడు మనం సాంబార్ చేసుకోవచ్చు, ఇంకా చట్నీ కూడా చేసుకోవచ్చు. పండిన తర్వాత కొంచెం పుల్లగా తీయగా ఉంటుంది. ఫ్రెండ్స్, నేను చూపించిన ఫ్రూట్స్ అన్నిటిలోనూ సి విటమిన్ సమృద్ధిగా దొరుకుతుంది. మీ రెగ్యులర్ డైట్లో తప్పకుండా యూస్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి.